Hello students, welcome back to our channel. TGEAP set TSM set 2025 కి సంబంధించి ఇదైతే వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, అదే విధంగా ఎక్స్ట్రా కలర్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు అనమాట డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మరి ఏ విధంగా మీకు సంబంధించిన ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా బ్యాన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరఫు మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు వచ్చి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ముందుగా ఏదైతే TGEAP సెట్ 2025 కి సంబంధించి ఇక్కడ కౌన్సిలింగ్ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అయితే TGEAP సెట్ మనకు లోగా అనిపిస్తుంది కదా, పక్క మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అంతా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది కదా. రాగానే మనం ప్రీవియస్గా మనం ఏ విధంగా ఇచ్చామో వెబ్ సేమ్ ఆ విధంగా ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, క్లిక్ చేయండి. యొక్క లింక్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క లాగిన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ బాక్స్ లో మీకు సంబంధించిన EAP సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఏదైతే ఎంటర్ ఇమేజ్ వాల్యూ క్యాప్చర్ ఉంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంది, క్లిక్ చేయండి అందరు కూడా. నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. కాగానే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి ఐ డిక్లేర్ దట్ ఉంది కదా, ఒక టిక్ బాక్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ రాగానే ఇక్కడ ఓటీపీ బాక్స్ లో ఇక్కడ ఈ విధంగా అయితే ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడేది అయితే క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంటర్ కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇక్కడ చూడండి, అయితే ఒకసారి మేము వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్ పేజ్ లాగిన్ అయినామంటే ఇక్కడ 20 నిమిషాల్లో మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 20 నిమిషాల కన్నా 1 నిమిషం ఎక్కువ మించిపోయినా కానీ మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్ అయితే సేవ్ కాదు, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఏదైతే క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగా మీరు ప్రీవియస్ గా వెబ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీకు ఈ విధంగా అయితే 7 డిస్ట్రిక్ట్స్ రెడీ చేశారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా డిస్ట్రిక్ట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు అయితే సింపుల్ టిక్ చేసుకోండి. ఓకే, లేదన్నా మేము ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లోనే మేము ఇంకా కొన్ని ఎక్స్ట్రా కలర్స్ చేయాలనుకున్నట్టయితే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీరు ముందుగా ప్రీవియస్ గా ఏవైతే వెబ్ ఆప్షన్ ఇచ్చినారు కదా, ఆ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ ఏదైతే మీకు ఈ విధంగా అయితే ప్రియారిటీ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ ఏ కాలేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు, ఏ బ్రాంచ్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు, ఈ విధంగా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ ఎక్స్ట్రా కలర్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ప్రీవియస్ గా ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చారు, లైక్ 10 వెబ్ ఆప్షన్ ఇచ్చారా, 20 వెబ్ ఆప్షన్ ఇచ్చారు ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా కలర్ కి మీరు ఇంకొక వెబ్ ఆప్షన్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఖాళీ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ప్రియారిటీ లెవెల్ నుంచి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 11, 12, 13 ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇంకోటి గుర్తుంచుకోండి గ్యాస్, మెయిన్ అనమాట ఒకటే డిజిట్ మనము మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్ అనమాట సేవ్ చేసేటప్పుడు అయితే సేవ్ కావు. ఇక్కడ మీకు డూప్లికేట్ ఆప్షన్ అంటే మీకు చూపించబోతుంది అనమాట. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అనమాట మీరు ఇక్కడ ప్రియారిటీ వైజ్ గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి డిజిట్ అనమాట మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఓకే, లైక్ ఏ విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11 నెంబర్ ఇచ్చారనమాట ప్రియారిటీలో, అదే విధంగా మీరు మర్చిపోయి మీరు ఇక్కడ ఇంకో కాలేజ్ కూడా 11 నెంబర్ మీరు ప్రియారిటీ వైజ్ గా మీరు ఎంటర్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా అయితే సేవ్ అదనమాట. కాబట్టి ప్రియారిటీ వైజ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా అన్నామా ఇక్కడ మేము ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ ఉన్నాయి కదా, కొన్ని మేము డిలీట్ చేయాలనుకుంటున్నాం అన్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకు వెబ్ ఆప్షన్ పైన మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఇట్లా క్లిక్ చేసేసి రిమూవ్ చేయవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ గ్యాస్ ఇంకోటి ఏంటన్నమాట, మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ రిమూవ్ చేసేటప్పుడు అనమాట మీకు సంబంధించిన ఏదైతే ప్రియారిటీ ఉంటుంది కదా, ప్రియారిటీ ఆర్డర్ అయితే టోటల్ గా చేంజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలన్నా మాడిఫై చేసుకోవాలన్నా ఒకసారి జాగ్రత్తగా మరి మీరు ఏ వెబ్ ఆప్షన్ మీరు డిలీట్ చేశారు, ఏ ఆప్షన్ మీరు డిలీట్ చేశారు ఒక వెబ్ పైన మీరు రాసుకుంటూ మీరైతే చేంజ్ కానీ ఎడిట్ కానీ చేసుకోండి అనమాట. అదే విధంగా అందరు డౌట్ అవ్వచ్చు అనమాట, అన్న లేదన్నా మేము ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ మేము టోటల్ ర్యాంక్ ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇవ్వాలనుకుంటాం వెబ్ ఆప్షన్ అనేది ఇక్కడ మీరు ఏదైతే మీరు ప్రీవియస్ గా వెబ్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి ప్రియారిటీ అన్ని మొత్తం అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఇక్కడ మీకు రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్కి వెళ్ళి మీరు అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా అయితే ప్రియారిటీ వైజ్ అయితే మళ్ళీ ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదే విధంగా ఎడిట్ చేసుకోవాలన్నా కానీ రిమూవ్ చేసుకోవాలన్నా కానీ మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అదే విధంగా మేము ముందు చెప్పినట్టు జాగ్రత్త అనమాట అందరూ కూడా ఒకసారి ఆప్షన్ చేసేటప్పుడు చెక్అవుట్ చేస్తూ ఉండండి. ఓకే, అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే వెబ్ ఆప్షన్ ఎడిట్ కావచ్చు, మాడిఫై కావచ్చు, ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ ఓకే వెబ్ ఆప్షన్ అయితే సరిపోయినాయి, ఓకే కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వెబ్ ఆప్షన్ ఏ విధంగా సేవ్ చేయాలని మీకు చూపించింది అనమాట. నాకు ఈ విధంగా అయితే మనకు ఒకసారి వెబ్ ఆప్షన్ అన్ని ఇచ్చిన తర్వాత అన్నమాట ఇక్కడ ముందుగా మీకు సంబంధించిన TGEAP సెట్ హాల్ టికెట్ నెంబర్ అన్నమాట ఇక్కడ ఈ యొక్క బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే సేవ్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట.
క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే పైన ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి సేవ్ అండ్ లాగౌట్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ మీకు సంబంధించిన వెబ్ అయితే ఈ విధంగా అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఎన్ని వెబ్ ఇచ్చారు, ఎన్ని వెబ్ సేవ్ అయినా మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. నేను టోటల్ గా 29 వెబ్ ఇచ్చాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి టోటల్ 29 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ నాకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరిగింది. అదే విధంగా నేను ఏ కాలేజ్ వెబ్ ఇచ్చాను, అదే విధంగా ఏ బ్రాంచ్ వెబ్ ఇచ్చాను కూడా టోటల్ గా ఈ విధంగా అయితే చూడండి సేవ్డ్ లిస్ట్ అనమాట. ఇది ఓకే, వెబ్ ఆప్షన్ సేవ్ లిస్ట్ అయితే ఈ విధంగా మీకు అయితే విజిబుల్ అవుతా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా మనకి ఏదైతే ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ యొక్క ప్రింట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి మీకు సంబంధించి ఏదైతే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఏ బ్రాంచ్ కి ఇచ్చారు యొక్క లిస్ట్ అందరూ కూడా మీకు ఫోన్ లో PDF ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. అదే విధంగా బెటర్ టు టేక్ ఏ ప్రింట్ అవుట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఏదైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.